ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యా, ఇప్పటికే సమయం మించిపోతుంది. సూర్యాస్తమయం అయ్యేలాగా మహాప్రస్థానానికి బయలుదేరాలి. కర్మ చేసే వ్యక్తి ఎవరో నిర్ణయిస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తాను. మాకేం చెయ్యాలో అర్థం కావడం లేదండి. మా వదిన పుణ్య స్త్రీగా వెళ్ళిపోయింది. అన్నయ్య ఎక్కడున్నారో తెలియడం లేదు. తెలియదు అంటే అవ్వదు కదమ్మా. ఆ కార్యక్రమం చేయాలి అంటే కడుపున పుట్టిన పిల్లలు చెయ్యాలి, లేదా కట్టుకున్న వాడైనా చెయ్యాలి. కాదు అంటే అయిన వాళ్ళైనా పూనుకోవాలి. అయ్యో భగవంతుడా, ఇంత బతుకు బతికే వదినా, నీ కళ్ళ ముందే నీ కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. ఆఖరికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు కూడా అన్నయ్య లేకుండా అయిపోయింది. అయ్యో దేవుడా, ఎంత దయనీయమైన స్థితి వచ్చింది నీకు. ఏమండి, వదిన ఆఖరి కోరిక అన్నయ్యని చూడాలని ఏదోలా ప్రయత్నం చేసి అన్నయ్యని వచ్చేలా చెయ్యండి. అదే ఆలోచిస్తున్నాను పూర్ణ, కానీ నాకేమీ పాలుపోవడం లేదు. ఎంత ఆలోచిస్తున్నా సూర్యాన్ని పట్టుకునే దారి దొరకడం లేదు. మరిప్పుడు ఏం చేయడం? ఆవిడకి కనీసం మనవడు కూడా లేడు. ఉన్న మనవరాలు ఆడపిల్ల అయిపోయింది. లేదంటే ఎవరినైనా ఏర్పాటు చేయాలి. పంతులు గారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఎక్కడికండి? చలపతి గారు ఉన్నారు కదా, ఆయన సూర్యానికి నమ్మిన వ్యక్తి. సూర్యం మనకు కనిపించకపోయినా ఆయనకైనా తెలిసుండొచ్చు. ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్తాను. సూర్యం ఎక్కడున్నాడో తెలిస్తే తీసుకురమ్మని చెప్తాను. ఏంటి సార్, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు? ఏమైంది? ఇది అని చెప్పలేకపోతున్నాను, కానీ మనసంతా ఏదోలా ఉంది. ఏమీ లేదండి, మీ పెళ్లి రోజని జనకమ్మ గారు మాట్లాడి వెళ్ళారు కదా. ఇంకా ఈ ఎడబాటు ఎన్నాళ్ళని కొంచెం బాధ అనిపిస్తుందేమో. అది కూడా ఏంటుంది, రోజు వచ్చే జానకి ఈరోజు రాలేదు అంటే ఎందుకు రాలేదో అది అర్థం కావడం లేదు. తనతో మాట్లాడితే నా మనసు కూడా కొంత ప్రశాంతత ఉంటుందేమో.
నేను కూడా నా జానకి వస్తుందేమని ఎదురు చూస్తున్నాను. నేనంటే జానకి ఎంతో ఇష్టం. నాకు దూరంగా తను బ్రతకలేకపోతుంది. ఆ భగవంతుడి మా మధ్య ఎంతకాలం ఎడబాటు ఉంచుతాడో నాకు అర్థం కావడం లేదు. నిన్న మా పెళ్లి రోజుని గుడికి వెళ్ళినప్పుడు జానకి ఎంతో సంతోషించింది, ఎంతో మురిసిపోయింది. అది తలుచుకుంటేనే నాకు అనిపిస్తుంది, అందరి గురించి ఆలోచించే నేను నా జానకి గురించి నేను ఆలోచించలేకపోయానా అని, తనని నేను బాధ పెడుతున్నానా అని. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి పరిస్థితులు. ఒకే ఊర్లో ఉన్నా ఇలా విడివిడిగా ఉంటున్నాం, ఇలా వనవాసాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ నేను ఇలా ఆలోచిస్తున్నాను, అక్కడ జానకి ఎలా ఉందో. సార్, నేను వెళ్ళి చూస్తాను సార్. పర్వాలేదండి, నేనే వెళ్తాను. హలో, ఎవరండి? చలపతి గారు, నేను. మేనేజర్ గారా? వారు బయటకు వెళ్ళారండి, ఏమైనా చెప్పమంటారా? ఎప్పుడొస్తారు? పని ఉంది, వచ్చేసరికి రాత్రి అవుతుందన్నారు. మీరెవరు? ఎవరండి? తెలీదండి, చలపతి గారి కోసం ఫోన్ చేశారు. సరే, మీరు వెళ్ళండి. అమ్మా, ఇప్పటికే సమయం దాటిపోతుంది. సూర్యాస్తమయంలోగా చితిని వెలిగించాలి. తలకొరువు పెట్టేది ఎవరో నిర్ణయిస్తే మిగిలిన కార్యక్రమం మొదలు పెడదాం. ఏమండి, చలపతి గారితో మీరు మాట్లాడారా? అన్నయ్య ఎక్కడున్నారో ఆయనకి తెలుసా? అన్నయ్యని తీసుకొస్తానని చెప్పారా? లేదు పూర్ణ, ఆశ్రమంలో చలపతి గారు లేరు. రాత్రి వరకు రారంట. ఓరి భగవంతుడా, ఏంటి కర్మ! పచ్చని పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది. కానీ తనకి తల కొరివి పెట్టి పుణ్యలోకాలకి పంపించాల్సిన అన్నయ్య ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి దేవుడా, దేవుడా? లేదు పూర్ణ, మన మనసులు తట్టుకోలేకపోయినా తనకి జరపవలసిన కార్యక్రమాలు మాత్రం ఏ లోటు లేకుండా జరగాలి. ఆడపిల్లని మెట్టినింటికి పంపినా, మట్టిలో కలపడానికి తీసుకెళ్లినా పుట్టింటి సారెతోనే పంపించాలి. మన కోసం సూర్యం ఎంతో చేశాడు. ఇప్పుడు తన భార్య పోయిందన్న సంగతి కూడా
వాడికి తెలియదు. అయితేనే అన్నయ్యగా నేను తనకు అంతిమ సంస్కారం చేస్తాను. ఈ పుట్టింటి నుంచి పుణ్యస్త్రీగానే పంపిద్దాం. అయ్యా, కార్యక్రమం ఏర్పాట్లు చూడండి. పదండి వెళ్దాం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టిందొకరు. వదినా, ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు వదినా. వదినా, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మేడం, మేడం నా మాట వినండి మేడం. మేడం, మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అమ్మ రాణి, వర్ష, అమ్మా రాణి, వర్ష, రాణి, రాణి. తాతయ్య, ఏంటమ్మా రోడ్డు మీద అంత పరిధ్యానంగా నడుస్తున్నారు? ఏమీ లేదు తాతయ్య, మనసేం బాలేదు. ఏమైందమ్మా? ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శంకర్ సార్ ఇంటి నుంచి వస్తున్నాం తాతయ్య. శంకర్ దగ్గరికి వెళ్ళారా? శంకర్తో ఆ స్థలం గురించి ఏమైనా మాట్లాడారా? లేదు తాతయ్య, ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళ ఇంట్లో ఒక ఘోరం జరిగింది. ఏమైందమ్మా? అదే తాతయ్య, వాళ్ళ ఇంట్లో జానకి అనే ఒక ఆవిడ ఉంటారు కదా, పాపం ఆవిడ చనిపోయారు. ఏంటమ్మా నువ్వనేది? అవును తాతయ్య, నిన్న గుడి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారంట. డాక్టర్ ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారంట. నిన్న సాయంత్రమే చనిపోయారు. ఇంకా ఇంట్లోనే ఉంచారమ్మా? లేదు తాతయ్య, ఇప్పుడే శ్మశానానికి తీసుకువెళ్లారు.
కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు. ఒరే సూర్యం, ఎక్కడున్నావురా? చెల్లెమ్మ పోయిన విషయం నీ మనసైనా నీకు చెప్పలేదా? నువ్వు జానకి ఒకే ప్రాణంగా బ్రతికారు. ఇప్పుడు నీ ప్రాణంతో సమానమైన జానకి నిన్ను వదిలి అనంత లోకాలకి వెళ్ళిపోతోందిరా. మళ్ళీ తనని చూడాలనుకున్నా చూడలేవు. ఎక్కడున్నా తొందరగా రారా. నీతో జీవితాంతం బ్రతకాలని కలలు కన్న నీ భార్య కొన్ని క్షణాల్లో కట్టెల్లో కాలి బూడిదైపోతుందిరా. ఈ చివరి చూపు నువ్వు చూడాలరా. ఎంత ప్రయత్నించినా నువ్వెక్కడున్నావో తెలియలేదురా. త్వరగా రారా, త్వరగా రారా సూర్యం. ఇంకెప్పటికీ కనిపించని నీ భార్యని కడసారి చూసుకోరా. జానకి, నన్ను నీ సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా చూసుకున్నా. నిన్ను చూస్తుంటే నాకొక ధైర్యం ఉండేది. కనీసం నీకోసమైనా నా సూర్యం నా దగ్గరికి వస్తాడని. ఇప్పుడు నాకు ఆ ధైర్యం కూడా పోయిందమ్మా. నీ భర్తని నీకు దగ్గర చేయలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నన్ను క్షమించరా సూర్యం. నువ్వు ఇంకా రాలేదు. చెల్లెమ్మ చేతికి నిప్పు పెట్టే సమయం దగ్గరికి వచ్చేసింది. నీకు చివరి చూపు చూసే అదృష్టం లేనట్టుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? అయ్యా, ఇంకా మిగతా కార్యక్రమాలు కానిద్దామా? అయ్యా, తలకొరువు పెట్టే కార్యక్రమం మొదలు పెడదామా?
అంతకమానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము ఈ జీవన తరంగాలలో నువ్వు మనిషివేనా? ఇలాంటి మాటలు వింటూ ఉంటే నాకు ఇల్లంటేనే అసహ్యం వేస్తుంది. అంత అసహ్యం వేస్తే ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? బయటికి పో, బయటికి పో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.